దీనికి కూడా మ్యాగ్నెట్ అయితే ఇచ్చినాడు చూడండి. ఇవన్నీ కూడా మ్యాగ్నెట్ ఇచ్చినాడు. జస్ట్ మెల్ల వేసుకునేసి మైక్ ఇక్కడ పెట్టేసుకుంటే రికార్డ్ అయిపోతుంది. ఇట్లా పెట్టేసుకుంటే ఇంకా లాకెట్ లాగా పనిచేస్తుంది. ప్లస్ దీనికి ఒక మ్యాగ్నెట్ ఇచ్చినాడని చెప్పాను కదా, ఇవన్నీ కూడా మ్యాగ్నెట్సే. ఈ మ్యాగ్నెట్లు పోయినా కూడా ఈ మైకే పనికిరాదు. ఇక్కడ క్యాప్ ఉంది కదా, ఇట్లా క్యాప్కి కూడా మనము డైరెక్ట్ మ్యాగ్నెట్ పెట్టేసి ఇట్లా పెట్టుకోవచ్చు. మనం ఈడ మాట్లాడినా కూడా ఇదైతే రికార్డ్ తీసుకుంటుంది. సో ఇవన్నీ కూడా ఇంకా చెక్ చేయాలి మనము ప్రాక్టికల్గా. మనమైతే డైరెక్ట్గా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరాలకి ఇట్లా పెట్టేసి కెమెరాకి పెట్టుకోవచ్చు మనము. ఫ్రెండ్స్ చూడండి, చాలా స్టిక్కర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీడు చూడండి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనకు లోగో ఉంది కదా, ఈ లోగో పైన ఇట్లా మనం వెరైటీ బొమ్మలు అయితే మనం పెట్టుకోవచ్చు. చాలా ఫన్నీగా అయితే ఉన్నాయి బొమ్మలు కూడా. ఫ్రెండ్స్ చూడండి, ఇవి వచ్చేసి క్లిప్ టైప్ అనమాట. మనం ఏదైనా క్లిప్ చేసుకోవడానికి క్లిప్ టైప్ మ్యాగ్నెట్ అయితే ఇవ్వడం జరిగింది. సో హోలాండ్ మైక్ మొత్తం కూడా అన్ని క్లిప్పులతోనే వర్క్ అవుతుంది. ఇది మ్యాగ్నెట్లు కానీ పోయినాయంటే అసలు మనకి ఇది పనికిరాదు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇది సి టైప్ డైరెక్ట్ దీనికి పెట్టేసి దీన్ని ఆన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం ఎట్లా పనిచేస్తుందని అనేది కావాలిగా. ఫ్రెండ్స్ చూడండి, దీన్ని అయితే మనం సి టైప్ పెట్టేసి ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, ఇది నొక్కినట్టయితే ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనకి ఇక్కడ బ్లూ కలర్ సింబల్ అయితే కనిపిస్తుంది అండి. ఈ బ్లూ కలర్ లైట్ పడితే ఆన్ అయినట్టు. ఇంక ఇక్కడైతే మనం మైక్ రిమూవ్ చేసుకోవాలనుకుంటా. ఇక్కడైతే బొక్కలన్నీ ఇచ్చినాడు. నేను వెనకన మ్యాగ్నెట్లు ఇచ్చినాడు. మనమైతే ఫస్ట్ మెల్లో లాకెట్ లాగా వేసుకున్నారు కదా, దీంట్లో పెట్టి చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్ చూడండి, మనమైతే మెల్లో లాకెట్ లాగా వేసేసి దీనికైతే మైక్ని తగిలించినాము. ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుంది అనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు లాకెట్లో అయితే చెక్ చేసినాం కదా, ఇక్కడ మనం క్యాప్లో కూడా దీన్ని అయితే వాడుకోవచ్చు. చాలా చిన్నగా అయితే ఉంది చూడండి, ₹10 కాయిన్ అంత ఉంది ఇది. దీన్ని ఇక్కడ పెట్టేసి ఇట్లా కాయిన్కి పెట్టేసిన తర్వాత మాట్లాడుతూ ఒకసారి చూడండి ఎట్లా వస్తుంది వాయిస్ అనేది. నా ప్రీవియస్ వీడియోలు బ్రహ్మంగారి మఠం వీడియోలు చూడడం వాళ్ళంటే తప్పకుండా చూసి లైక్ చేయండి. సో అలాగే దీనికి వాయిస్ ఎలా వినిపిస్తుందో కూడా కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లాకెట్లో మళ్ళీ టోప్కి అయితే చూసినాం కదా, ఇప్పుడు మ్యాగ్నెట్ పెట్టేసి మనం ఇక్కడ నుంచి షర్ట్కు ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు మనము. ఇప్పుడు కూడా వాయిస్ క్లారిటీ ఎలా వస్తుందో కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో వీడియోని అయితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి.